హలాల్ అంటే మొత్తం ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు ఇంత పెద్ద భోగాన్లో ఫుడ్ అంటున్నారు, అన్నం అంటున్నారు, దాంట్లో తీసి ప్లేట్ లో వేసి ఇలా తుఫ్ తుఫ్ అని ఇట్లా అది అంటున్నారు. హలాల్ కాదు, హరాం అది. అది హరామా? హరాం కి హలాల్ కి తేడా ఏంటి? హలాల్ అంటే దైవ సమ్మతమైనది, హరాం అంటే దైవ సమ్మతము కానిది. అంటే హలాల్ హలాల్ అంటే హలాల్ ఎలా చేస్తారు? హలాల్ ఎలా చేశారు అంటే, ఇప్పుడు జనరల్ గా అది మేకలను కోస్తున్నప్పుడు, కోడిని కోస్తున్నప్పుడు, ఈ వేరే ఏదైతే కోస్తున్నప్పుడు దానికి మనం చూస్తాం కదా, కోసి అప్పుడు చదువుతారు. కోస్తారు. ఎక్కడ కోస్తారు అంటే మెడ పైన. మెడ పైన కోస్తారు. అక్కడ కోయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ యొక్క ప్రాణి యొక్క రక్తం ఏదైతే మాంసంలో చిక్కుకొని ఉంటుంది కదా, ఆ రక్తం కూడా బయటికి మొత్తం కంప్లీట్ గా వచ్చేసేది, లోపల ఒక్క చుక్క కూడా రక్తం ఉండదు. అది హలాల్ అని మన సైంటిఫిక్ గా కూడా ప్రూఫ్ ఉంది, మన ధర్మ గ్రంథాలు కూడా అదే విధంగా చెప్తున్నాయి. మరి హరాం అంటే ఏంది? కొంతమంది ఝట్కా అని కూడా చెప్తారు. ఝట్కా అంటే ఒకేసారి నెత్తిపై కొట్టేయాలి, ఈ పీక మొత్తం కట్ అయిపోతుంది. హరాం అంటే ఏంటి? హరాం అంటే ఏమిటి అంటే దైవ సమ్మతము కానివి, దైవ సమ్మతం కానివి, అలాగే ఏ వస్తువు అయితే తింటే ప్రజలకు హాని కలుగుతుందో, వారి యొక్క ఆరోగ్యం నష్టపోతుందో అలాంటి వస్తువులు అన్ని కూడా హరామే. అంటే అక్కడ హరాం ఎక్కడైతే అంటే ప్రజలకు నష్టపోయి ఆహారం పెట్టిన దగ్గర వెళ్ళి హరాం చేస్తారా? సార్, హరాం అనేది మనం చేయడానికి అవకాశం ఉండదు. దేవుడు ఎప్పటి నుంచి అయితే ఈ ప్రపంచం మొదలైందో అప్పటి నుంచి దేవుడు చెప్పి పెట్టేశాడు, ఇది హలాలు ఇది హరాం అని.